అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 580 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 581వ నామం దయామూర్తి. దయ కలిగినటువంటి స్వరూపురాలు. ఈ జగత్తునందు గల సర్వ ప్రాణకోటి యందు దయను కురిపించినటువంటి స్వభావము కలిగి ఉన్నది. సకల సృష్టి ప్రదాత ఆదిశక్తి అయినటువంటి ఆ జగన్మాతయే కనుక ఆమెయే దయామూర్తి అని స్తుతింపబడుచున్నది. 582వ నామం మహాసామ్రాజ్యశాలిని. అంటే మహాసామ్రాజ్య ఆధిపత్యమును కలిగి ఉన్నట్టిది. అనగా మహాకైలాసమే మహాసామ్రాజ్య బడుచున్నది కనుక దేవి మహాసామ్రాజ్యశాలిని అనబడుచున్నది. 583వ నామం ఆత్మవిద్య. అంటే ఆత్మవిద్య స్వరూపురాలు. అనగా ఆత్మజ్ఞానమును కలిగినటువంటిది లేదా ఆత్మజ్ఞానమును తనను ఆశ్రయించిన భక్తులకు ప్రసాదించినట్టిది కనుక ఆత్మవిద్య స్వరూపురాలు అయినది. 584వ నామం మహావిద్య. అంటే అత్యుత్తమమైనటువంటి విద్యాస్వరూపురాలు. ఆత్మ విద్యయే అన్నింటికంటే అత్యుత్తమమైనటువంటి విద్యాస్వరూపము కనుక ఆత్మజ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి దేవియే మహావిద్యా స్వరూపురాలుగా చెప్పబడుచున్నది. 585వ నామము శ్రీవిద్య. శ్రీవిద్యా స్వరూపురాలు. అనగా శ్రీవిద్య అనిన మంత్ర విద్య, విద్యలు 4 స్వరూపములు, కర్మల వంటిది యజ్ఞ విద్య మొదలగు మహావిద్య, ఆత్మవిద్య, గుహ్య విద్య అను 4 విద్యలు కలవు. ఇందు ఆఖరిదైన గుహ్య విద్యనే శ్రీవిద్య అందురు. ఇందు సమస్త సృష్టినందు సకల మంత్రములన్నింటికి ఆది దేవత శ్రీదేవి అని లేదా పంచదశి మంత్రస్వరూపురాలని అర్థము. 586వ నామం కామసేవిత. అంటే కామేశ్వరి చేత సేవింపబడినది. కామేశ్వరుడు అనిన పరమశివుడు కనుక పరమశివుని చేత సేవింపబడినది లేదా కాముడు అనగా మన్మధుడు చేత సేవింపబడినది అని అర్థము. 587వ నామము శ్రీ షోడశాక్షరీ విద్య. అంటే షోడశ అక్షరముల విద్యాస్వరూపురాలు. అనగా 16 అక్షరములతో కూడిన మంత్రమునకు షోడశాక్షరి మంత్రమని పేరు. ఈ విద్యాస్వరూపురాలు కనుకనే శ్రీ షోడశాక్షరీ విద్య అని చెప్పబడుచున్నది. 588వ నామము త్రికూట. అంటే 3 కూటములు కలిగినది. అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూటములుగా కలిగి ఉన్నది లేదా శక్తి కూటము, కామరాజ కూటము, వాగ్భావ కూటములు అను 3 కూటములను కలిగి ఉన్నటువంటి పంచదశి విద్యాస్వరూపమును కలిగి ఉన్నటువంటిది. 589వ నామము కామకోటిక. అంటే శివశక్తుల మధ్యన సామరస్యము కలిగి ఉండుట చేత ఆ పరమశివుడు తన యందు కలిగి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఆ స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపము. ఇందు పురుష విభూతి, స్త్రీ విభూతుల మధ్య సామరస్యము తెలుపబడును. అటువంటి ఏకాదేశమును కలిగి ఉన్నటువంటిది. 590వ నామము కటాక్ష కింకరీభూత.
కమల కోటి సేవిత అంటే దేవి యొక్క కటాక్ష వీక్షణముల కొరకు సేవకు రాండ్రుగా వేచి ఉన్నట్టి కోట్ల కొలది లక్షులచే సేవింపబడుచున్నది అనగా శ్రీదేవి యొక్క కటాక్ష వీక్షణలు కొరకు కోట్ల కొలది లక్ష్మీదేవులు వేచి ఉండి ఆ దేవిని సేవించుచున్నారు. దేవి యొక్క కటాక్ష వీక్షణలు ఎవరిపైన ప్రసరించునో వారు బ్రహ్మ అంతం ఈ సృష్టి యందు బ్రహ్మనాశనము ఆగునంత వరకు లక్ష్మి వరించునని అర్థము. 591వ నామము శిరస్థిత అంటే శిరము స్థితిగా కలిగి ఉన్నట్టిది అనగా శిరము అంటే తల నందు ఉండునట్టిది, శిరమునందు గల బ్రహ్మరంధ్రమునందు ఉండునట్టిది. 592వ నామం చంద్రనిభ అంటే చంద్రునితో సమానమగునట్టి శక్తి స్వరూపురాలు అనగా శిరస్సునందు కల బ్రహ్మరంధ్రమునకు క్రింద భాగమునందు కల శక్తి కూటమి చంద్రుని యొక్క స్వరూపముగా వర్తింతురు. అందువలన దేవి చంద్రనిభ అనబడుచున్నది. 593వ నామము పాలస్థ అంటే పాలమునందు ఉన్నట్టిది, పాల భాగమునందు స్థానమును కలిగి ఉన్నట్టిది లేదా పాల భాగమునందు ఉన్నట్టి శక్తి స్వరూపమయ్యి. 594వ నామము ఇంద్రధను ప్రభా అంటే ఇంద్రధనస్సు వలె అనేక వర్ణములు కలిగినటువంటి కాంతులతో ప్రకాశించుచున్నది. 595వ నామము హృదయస్థ అంటే హృదయమునందు స్థానమును కలిగి ఉన్నట్టిది, హృదయమునందు స్థానమును కలిగి ఉన్నట్టి దేవి ధ్యానము వలన మాత్రమే కనుగొనదగునటువంటిది లేదా పరతత్వము కలిగినటువంటి బీజమునకు హృదయమని మరి యొక్క అర్థం కలదు లేదా ఉపనిషత్తుల యందు నిగూఢమైన అంతర్యముగా ఉన్నట్టిది మరి అని యొక్క అర్థము కలదు. 596వ నామము రవి ప్రఖ్య అంటే సూర్యుని వంటి సమమగు కాంతితో ప్రకాశించునట్టిది అనగా హృదయమునందు సూర్యమండలము ఉన్నది. ఇది శ్రీ విద్యలో ద్వితీయ కూటమి. ఈ కూటమిని ధరించి ఉన్నట్టి స్వరూపురాలు. 597వ నామము త్రికోణాంతర దీపిక అంటే త్రికోణమునందు దీపము వలె ప్రకాశించుచున్నట్టిది. ఈ త్రికోణము దేహమందలి గల మూలాధార పద్మము నందు ఒక కర్ణిక ఎందుండును. దాని మధ్యన జ్యోతి వలె ప్రకాశించునట్టి శక్తి కలదు. ఆ శక్తి దేవియే యొక్క స్వరూపముగా వర్ణింపబడుచున్నది. ఇక్కడ మరికొంత వివరము తెలుసుకుందాం. మూలాధార పద్మమందు అగ్నిమండలము ఉన్నది. బ్రహ్మరంధ్రమునకు కిందగా చంద్రమండలము, హృదయమునందు సూర్యమండలము కలవు. 598వ నామము దాక్షాయణి అంటే దక్షుని యొక్క పుత్రిక. దక్షుని యొక్క పుత్రిక శివుని యొక్క భార్య. 599వ నామము దైత్యహంత్రి అంటే దైత్యులను హరించినట్టిది అనగా లోక కంటకులైనటువంటి రాక్షసులను సంహరించినది. 600 నామం దక్షయజ్ఞ వినాశిని అంటే దక్షుని యొక్క యజ్ఞమును నాశనము చేసినట్టిది. దక్షుని యొక్క యజ్ఞమును నాశనము చేసినటువంటి కర్మకు కర్త శంకరుడే అయినప్పటికీ అందుకు కారకురాలు దేవియే. ఆమె కొరకే పరమశివుడు
ఆ కార్యమును నిర్వర్తించి నాడు కనుక దక్షయజ్ఞ వినాశిని అని ఇక్కడ దేవియే చెప్పబడుచున్నది. 601వ నామము ధరాందోళి తదీర్ఘాక్షి అంటే చెవుల వరకు వ్యాపించి ఉన్నట్టి విశాలమైనటువంటి కనుదోయను కలిగి ఉన్నట్టిది. దేవి యొక్క విశాలమైనటువంటి కనుదోయ తనను ఆశ్రయించిన భక్తుల మనస్సు నందు కలుగు సకల భయములను హరించి వేయినటువంటి అభయమును చూపుల ద్వారా కలిగించును. దేవి యొక్క చూపులు ప్రసరించి నంతనే సకల భయములు నాశనమగును. 602వ నామం దరహ సోజ్వలన్ముఖి అంటే చిరునవ్వుతో ప్రకాశించునట్టి ముఖమును కలిగి ఉన్నట్టిది. 603వ నామము గురుమూర్తి అంటే గురువే స్వరూపముగా కలిగి ఉన్నది. ఇక్కడ గురువే స్వరూపముగా కలిగి ఉండుటమనగా గు అక్షరము బ్రహ్మత్వమును, రు అక్షరము జ్ఞానమును చెప్పుచున్నది. బ్రహ్మ జ్ఞానమును కలిగి ఉన్నటువంటిది దేవి శక్తియే కనుక బ్రహ్మ జ్ఞానమునే దేవి స్వరూపముగా ధరించి ఉన్నది అని అర్థము, లేదా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు అని భావించవచ్చును. 604వ నామము గుణనిధి అంటే గుణములకు నిధి అయి ఉన్నట్టిది. ఈ సృష్టి యందు ఉన్నట్టి గుణములు 3 సత్య తమో రజో గుణములు. ఈ గుణములకు తరగని నిధి వంటిది దేవి అని ఈ నామమునకు అర్థము, లేదా సత్య తమో రజో గుణములకు నిధి వల్లే వర్ధిల్లుతున్నది అని అర్థము. 605వ నామము గోమాత అంటే గోవులకు తల్లి అయి ఉన్నట్టిది. ఇక్కడ గో శబ్దానికి అనేక అర్థములు కలవు. ఆవుతో పాటు స్వర్గము, నేత్రము, కిరణము వంటి ఇత్యాది అర్థములు చాలా కలవు. కనుక గోమాత అనే నామమునకు గోవులకు మాత అయినట్టి సురభి స్వరూపురాలుగా భావించవలెను, లేదా సందర్భానుసారంగా గో శబ్దమునకు గల నానార్థములు కూడా ఈ నామమునకు అర్థములుగా చెప్పుకొనవచ్చును. 606వ నామము గుహజన్మభుః అంటే గుహునికి అంటే కుమారస్వామి తల్లి అయినట్టిది, లేదా జీవులకు జన్మను ఇచ్చునట్టిది. ఈ సకల జగత్తునందు తరించి జీవులన్నీ దేవియే నుండియే జన్మించుచున్నాయి కనుక జీవులకు జన్మను ఇచ్చినట్టిది అని ఈ నామము అర్థముగా చెప్పుకొనవచ్చును. 607వ నామము దేవేశి అంటే దేవతలకు ఈశ్వరి వంటిది. బ్రహ్మాది దేవతలకు ఈశ్వరి అంటే ప్రభువు వంటిది, లేదా ముక్కోటి దేవతలకు ప్రభువు అయినట్టిది. 608వ నామము దండనీతిస్థ అంటే దండన నీతి శాస్త్రజ్ఞురాలు అనగా ఈ సృష్టి యందు జీవులు కర్మానుసారము నిర్వర్తించు కర్మలయందు ధర్మము అధర్మములను కలిగి ఉండును. వాటి ఫలముగా పాపము పుణ్యమును పొందుచుందురు. దేవి జీవుల కర్మలయందు గల ధర్మము అధర్మమును ఎంచి వాటికి ఫలములను శిక్షలను ప్రసాదించును. అనగా అధర్మ కర్మలు హెచ్చుగా నిర్వర్తించు జీవులను దండించును. కనుక దండన నీతిస్థ అని చెప్పబడుచున్నది. 609వ నామము దహ రాకాశ రూపిణి
అంటే సూక్ష్మ ఆకాశ స్వరూపురాలు. ఈ సృష్టి యందు కల సమస్త జీవుల హృదయమునందు సూక్ష్మమైనటువంటి ఆకాశ స్వరూపము కలిగి ఉండును. అటువంటి ఆకాశమే తన స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది. 610వ నామము. ప్రతి ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అంటే పాడ్యమి మొదలుగా కల తిథుల చేత పూజింప తగినది. పాడ్యమి నుండి పున్నమి వరకు 15 తిథులు కలవు. ఒక్కొక్క తిథి నందు ఒక్కొక్క రకముగా దేవిని సేవించాలి. అంటే పాడ్యమి తిథి రోజు అగ్ని, విధియ తిథి రోజు అశ్వనీ దేవతలు, తదియ తిథి రోజు ఉమాదేవి, చవితి తిథి రోజు విఘ్నేశ్వరుడు, పంచమి తిథి రోజు నాగరాజు అంటే సర్పం, షష్ఠి తిథి రోజు కుమారస్వామి, సప్తమి తిథి రోజు ఆదిత్యుడు అంటే సూర్యుడు, అష్టమి తిథి రోజు మాతృకలు, నవమి తిథి రోజు దుర్గా, దశమి తిథి రోజు దిక్పాలకులు అంటే దిక్కులు, ఏకాదశి తిథి రోజు కుబేరుడు, ద్వాదశి తిథి రోజు విష్ణువు, త్రయోదశి తిథి రోజు యముడు, చతుర్దశి తిథి రోజు శంకరుడు, పౌర్ణమి తిథి రోజు చంద్రుడు, అమావాస్య పితృదేవతలు. ఈ విధంగా దేవిని పూజించాలి. 611వ నామము. కళలకు ఆత్మ వంటిది. ఇక్కడ కళలు అనగా మనికి వ్యవహారముతో ఉన్నట్టి 64 కళలు మాత్రమే కాక అగ్ని కళలు 10 విధములు, చంద్రకళలు 16 అంటే అమావాస్య మొదలు పౌర్ణమి వరకు చంద్రుని యొక్క కళలు, సూర్య కళలు 12 కూడా కళలుగా గుర్తింపవలెను. ఇవియే కాక ఈ సమస్త జగత్తునందు ఏవేని కళలున్నాయో అటువంటి కళలన్నింటికి ఆత్మస్వరూపము దేవియే అన్నది. ఈ నామము యొక్క అర్థము లేదా ఈ సృష్టి యందు గల సమస్త కళల యొక్క ఆత్మస్వరూపురాలు. 612వ నామము. కళానాద అంటే కళలకు నాదుడు వంటిది. శ్రీ చక్రాత్మకము అయినట్టి చంద్ర మండలము నుండియే ఈ జగత్తునందు సకల కళలు పుట్టుచున్నాయి కనుక చంద్ర స్వరూపురాలు అయినట్టి దేవి సకల కళలకు స్వామి అయినది. 613వ నామము. కావ్యాలాప విమోదిని అంటే కావ్యాలాపనచే మిక్కిలి సంతోషించినట్టిది. కావ్యము లందలి వర్ణనలతో కూడిన దేవి యొక్క స్తుతులతో ఎంతగానో సంతోషించునట్టిది. 614వ నామము. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే లక్ష్మి సరస్వతులచే వింజామరుల చేత సేవింపబడునది. దేవికి ఎడమ వైపున వింజామరను ధరించి ఉన్నట్టి లక్ష్మీదేవి ఉండగా కుడివైపున వింజామర ధరించి ఉన్నట్టి సరస్వతీదేవి ఉండి ఆ ఇద్దరు వింజామరల నుండి వచ్చు గాలి దేవిని తాకునట్లుగా వీచుతూ సేవించినారు. లక్ష్మీ సరస్వతుల నుండి దేవి అట్టి సేవను అందుకొని ఉన్నది. 615వ నామము. ఆదిశక్తి. ఈ సమస్త జగత్తునందు తొలి శక్తి స్వరూపురాలు. ఈ సమస్త జగత్తు నుండి
దేవి నుండి సృష్టించబడినది. పంచభూతములు, ప్రాణకోటి, ముక్కోటి దేవతలు ఇలా సకలము దేవి నుండి ఆవిర్భవించినవి. సృష్టికి కారణభూతురాలైనటువంటి దేవియే ఆదిశక్తి స్వరూపురాలు. 616వ నామము అమేయ అంటే మేయ అంటే కొలుచుట అంటే రహితురాలు అనగా ఏ విధముగా కొలుచుటకు వీలు కానటువంటిది. ఆత్మ 617వ నామము ఆత్మ అంటే ఆత్మస్వరూపురాలు. ఆత్మ శబ్దమునకు బ్రహ్మ, బుద్ధి, మనస్సు వంటి అర్థములు కలవు. వీటి యొక్క స్వరూపముగా దేవి కలిగి ఉన్నది లేదా జీవుల యందు కలుగు చైతన్యమునకు మూలశక్తి ఆత్మ. అటువంటి మూలశక్తి స్వరూపురాలు లేదా ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఆత్మశక్తి. అది పరమాత్మ శక్తి కనుక దేవి పరమాత్మ స్వరూపురాలని గ్రహించవచ్చును. 618వ నామము పరమ అంటే ఈ సమస్త సృష్టి యందు అత్యున్నతమైనటువంటిది లేదా పరబ్రహ్మ స్వరూపురాలు లేదా పరబ్రహ్మమును ప్రసాదించినట్టిది. 619వ నామము పావనాకృతి అంటే పావనము అయినటువంటి ఆకృతి కలది. ఇక్కడ పావనము అనగా పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము. తనను ఆశ్రయించిన భక్తులకు ఈ ఆత్మజ్ఞానమును ప్రసాదించుట చేత వారిని పావనము చేయు శక్తి స్వరూపురాలు లేదా ధ్యానము, వేదాధ్యయము చేత జీవుని యొక్క స్థూల శరీరము చైతన్యమై శుద్ధి అగును. దాని వలన ఆత్మజ్ఞానము కలిగి అది జీవుని యొక్క బుద్ధిని శుద్ధి చేయును. జీవాత్మయే పరమాత్మ అన్న తత్వము తెలియుట చేత జీవుడు పావనుడగును. 620వ నామము అనేక కోటి బ్రహ్మాండ జనని అంటే సకల జగత్తునందు కోటాను కోట్ల బ్రహ్మాండములు కలవు. అటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించినట్టిది. సకల జగత్తుకు జనయిత్రి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 620 నామాలకు అర్థం తెలుసుకున్నాము.